సమయాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ చేరొచ్చిన మీ అందరూ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు సర్వాధికార కలిగిన మనందరూ కూడా వందనాలు, అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరొక పర్యాయం మన దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, మనం ప్రార్థన చేయడానికి, ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో నివసించడం ద్వారా దేవుడిని గ్రహించే కృపను బట్టి మనం దీవించబడడానికి దేవుడు మరొక విలువైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. చెప్పండి. దేవుని మందిర ఆవరణం, దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైంది. దేవుని మందిర ఆవరణము అంత ప్రాముఖ్యము కలిగింది, అంత ఆశీర్వాదము, అంత దీవెన దేవుడు ఆయన మందిరములో సిద్ధపరిచాడు. కాబట్టి దేవుని మందిరములో నివసించడం అది చాలా గొప్ప ధన్యత మాట. చాలామంది ఈ సత్యము తెలియక చాలామంది ఏం చేస్తారంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోరు, వృధా చేసుకుంటారు. దేవుని సన్నిధిలో రావడానికి అవకాశం ఉన్నా కానీ దేవుని సన్నిధిలో నివసించడం ద్వారా వచ్చే ఆశీర్వాదము పొందుకోవడానికి, దేవుని పొందుకోవడానికి చాలామంది ఆసక్తి లేని వారుగా ఉన్నారు. అయితే దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మనం ఉండడం వల్ల మనం పొందుకునే ఆధిక్యత కానీ, కృప కానీ, ఆశీర్వాదం కానీ అది చాలా గొప్పది. కాబట్టి అందుకే సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. యెహోవా దొరుకు కాలమందు ఆయన మీరు వెతకండి. ఏం చేయాలంటే దేవుడు దొరుకు కాలమందు, దేవుడు మనకిచ్చిన సమయంలో దేవుడిని వెతకడానికి మనము ఆసక్తి చూపించాలి. దేవుని స్తుతించడానికి మనం ఆసక్తి చూపించాలి. దేవుని కనపరచడానికి మనము ఆసక్తి చూపించాలి. దేవుని సన్నిధిలో మనమందరం కూడా కనబడడానికి, దేవుని సన్నిధిలో మనం కనబడడానికి, మనము దేవుని సన్నిధిలో మనం కనబడడానికి మనం ఆసక్తి చూపేవారుగా ఉండాలి. మనం పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. వారిని వెలుపలకు తీసుకువచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. ఏమంటాడంటే ఇక్కడ, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. ఏం పొందాలి? రక్షణ పొందడానికి నేనేమి చేయవలెనను. ఈ మాట మాట్లాడుతున్న వ్యక్తి గురించి మనం పరిశీలన చేస్తే, ఇతను చెరసాల నాయకుడు. ఎవరండి? చెరసాల నాయకుడు అంటే ఒక జైలర్. అంటే ఒక జైలుకి అధికారిగా ఉన్నాడు. ఖైదీల్ని కట్టిపాడేసే ఒక జైలుకి అధికారిగా ఉన్నాడు, ఒక జైలర్ అన్నమాట. చెరసాల నాయకుడు ఈయన. ఈ చెరసాల నాయకుడు చాలా ఆధిక్యత కలిగిన వాడు. ఒక జైలర్ గారి గురించి మనం ఆలోచించేది, ఒక చెరసాల నాయకుడి గురించి ఆలోచిస్తే ఆయన హోదా చెప్పండి చాలా గొప్పది. ఆయన హోదా ఎలా ఉంటుంది? చాలా గొప్పది. మంచి ఉద్యోగం, అతని కింద చాలామంది రక్షభటులు ఉంటారు, సైనికులు ఉంటారు. అతను ఏది చెప్తే అది వింటారు. అతను ఒక అధికారిగా ఉన్నాడు అన్నమాట, ఒక అధికారి. మంచి హోదా, ఆ హోదా తగ్గట్టుగా మంచి జీతం, ఆ జీతం తగ్గట్టుగా మంచి జీవితం. హల్లెలూయా కదండి. మంచి హోదా, మంచి జీతం, మంచి జీవితం. ఇక మనిషికి ఇంకేం కావాలి చెప్పండి? లోకంలో మనిషి కోరుకున్నది ఇదే. మంచి హోదా ఉండాలి, మంచి జీతం అంటే మంచి ఆదాయం ఉండాలి, మంచి జీవితం ఉండాలి. హల్లెలూయా. అంతే, ఇంకేమైనా కావాలా? ఈరోజు మనిషి అనుకుంటున్నది ఇదే. అప్పటి వరకు కూడా ఆ చెరసాల నాయకుడు
ఆ జైలర్ అనుకున్నది కూడా ఇదే. ఏమంటే మంచి హోదా, మంచి జీతం, మంచి జీవితం. మనం కూడా అదే అనుకుంటున్నాం. మంచి హోదా ఉండాలి, మంచి జీతమైన, మంచి ఉద్యోగమైన ఉండాలి, మంచి వ్యాపారమైన ఉండాలి, మంచి జీవితం. ఈ మూడు ఉంటే జీవితం సరిపోతుంది, ఈ మూడు ఉంటే జీవితముకు సరిపోతుంది అనుకుంటాం. ఈ మూడు ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది, జీవితానికి కావాల్సిన ఈ మూడే అనుకుంటాం. మనం చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే జీవితానికి కావాల్సినవి చెప్పండి, హోదా, మంచి జీతం, మంచి జీవితం. ఇలాంటి పరిస్థితి కలిగిన వ్యక్తి ఒక రాత్రికాల సమయంలో వచ్చి ఆ పౌలు శీలను, అపోస్తలుడైన పౌలు గారిని, అతని దగ్గర ఉన్న శీలను, దేవుని సేవకుల దగ్గరకు వచ్చి ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, మనం చదివిన వాక్య భాగము, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి? ఏం పొందాలి చెప్పండి? రక్షణ పొందడానికి. అదేంటి, చాలామందికి తెలియని విషయం. రక్షణ ఎందుకు పొందాలి? రక్షణ అంటే ఏమిటి? రక్షణ పొందడం ద్వారా మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? అసలు రక్షణ ఎందుకు పొందాలి? అసలు ఈ జైలర్ గారికి, చెరసాల నాయకుడికి అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? రక్షణ పొందాలని ఆలోచన. రక్షణ ఒకటి ఉందని, ఆ రక్షణ పొందాలని ఒక ఆలోచన ఎలా వచ్చింది? అతను మంచి జీవితం కదా. ఈరోజు చాలామంది అదే అంటున్నారు, నేను రక్షణ ఎందుకు పొందాలి? నేను ఎందుకు చర్చికి వెళ్ళాలి? నేను ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? ఎందుకు నేను వాక్యాన్ని వినాలి? ఎందుకు నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి? చాలామందికి ప్రశ్న ఇదే. ఈ జైలర్ గారు కూడా ఒక పరిస్థితి వరకు ఇదే. ఎందుకంటే నేనెందుకు, ఒక మంచి హోదా కలిగిన వ్యక్తి, చెరసాలకు నాయకుడిగా ఉన్నాడు, మంచి జైలర్, మంచి ఉద్యోగం, మంచి జీవితం, మంచి జీతం, మంచి హోదా. మరి ఇవన్నీ కాకుండా దేవుడిచ్చేది మరేదో ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో మీరు అనుభవిస్తున్న, శరీర సంబంధంగా అనుభవిస్తున్న హోదా, జీతము, రాబడి, జీవితం, మంచి జీవితము కాకుండా, మీరు చూస్తున్న ఈ అందమైన జీవితం కాకుండా, మీరు అనుభవిస్తున్న ఈ అందమైన హోదా కాకుండా మరేదో ఒకటి దేవుడు మీకోసం ఉంచాడు. అది మనం తెలుసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. దేవుడు సిద్ధపరిచిన మరుగైనది మనం తెలుసుకోవాలి. అది ఆ వ్యక్తి తెలుసుకున్నాడు. ఆ జైలర్ గారు, ఆ చెరసాల నాయకుడు తెలుసుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే అక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, అక్కడ యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు, సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు, పౌలుగా మార్చారు. అయితే ఇక్కడ పౌలు శీల సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటించినప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి ఆ చెరసాలలో బంధించారు. ఆ కాళ్ళకి బొండ వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి పౌలు శీలలు ఏం చేస్తారు, దేవుని గురించి ప్రార్థిస్తూ కీర్తనలతో పాడుతూ ఉన్నారట. ఖైదీలు వారు పాట వింటున్నాను. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు ఎదిరిపోయాయి. వెంటనే తలుపులను తెరుచుకున్నాయి. అందరి బంధకాలు ఊడిపోయాయి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరిచి ఉండడం చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీకు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి దుమికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలు పడి వారిని వెలుపలకు తీసుకొచ్చి, అయ్యలారా రక్షణ పొంది నేనేం చేయవలని నేను ఇక్కడ చూస్తే పౌలు శీలను బంధించారు. ఆ బంధించిన కారణం ఏంటంటే, ఆనాటి కాలంలో యేసు ప్రభువును ప్రకటిస్తున్నారని చెప్పి బంధించారు, చెరసాల వేశారు. చెరసాల వేసినప్పుడు వారి కాళ్ళు కూడా అక్కడ చూడండి, కాళ్ళను కూడా వారు బంధించారు, బొండ వేసి బిగించారు. వీళ్ళు రాత్రి ఏం చేస్తారంటే, మధ్యరాత్రి వచ్చేటప్పటికి ఈ పౌలు శీలలో ఆ చెరసాలలో ఉండి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారట. ఏం చేస్తారండి? పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. ఆ తోటి లోపల ఖైదీలు, ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరూ కూడా ఆ ప్రార్థన వింటూ ఉన్నారు, ఆ పాటలు వింటూ ఉన్నారు. అంతలోకి వీళ్ళు ఎప్పుడైతే పాటలు పాడి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నారో పెద్ద మహాభూకంపం కలిగిందట. అప్పుడు ఆ చేతికి కాళ్ళకేసిన సంఖ్యలన్నీ ఊడిపోయాయి, తలుపులన్నీ పగిలిపోయాయి. ఇప్పుడు చెరసాల నాయకుడికి వెంటనే వెలుగొచ్చింది, పెద్ద భూకంపం కలిగింది. ఆ చెరసాలలో వచ్చింది, చుట్టుపక్కల ప్రాంతాలు బాగానే ఉన్నాయి. ఆ చెరసాల నాయకుడికి, జైలుగారి గారికి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, అమ్మో ఇప్పుడు తలుపులన్నీ తీసేసి ఉన్నాయి, తలుపులన్నీ పగిలిపోయి ఉన్నాయి, అందరి బంధకాలు ఊడేను, తలుపులన్నీ కూడా తెరుచుకొనిను.
అంటే చెరసాలలో ఉన్న ఆ ఖైదీలందరూ కూడా పారిపోవచ్చు అన్నమాట. ఇప్పుడు చెరసాల నాయకుడు ఏమనుకున్నాడంటే, జైలర్ ఏమనుకున్నాడంటే, అమ్మో ఇప్పుడు ఖైదీలన్నీ కూడా పారిపోయారు, తలుపులన్నీ కూడా తెరవబడ్డాయి, సంఖ్యలన్నీ ఊడిపోయాయి, ఇక చెరసాలలో ఖైదీలు లేరు, ఇంకా నేను పై అధికారులకు ఏం చెప్పను, రేపు రాజు అడిగితే నేనేం చెప్పాలి, అధికారులకు ఏం చెప్పాలనుకుని తను అనుకుని ఈ అవమానాన్ని, ఈ శిక్షను భరించలేక అతను ఏమనుకున్నాడంటే కత్తి తీసుకుని తను పొడిచి చచ్చిపోదామని కత్తి ఎత్తుకున్నాడు అటు పైకి. అప్పుడు పౌలు గారు అంటారు, మేము ఎక్కడే ఉన్నాము, ఎక్కడికి వెళ్ళిపోలేదు, పారిపోలేదు, నీకు నువ్వేమి చేసుకోవద్దని చెప్పేసి అడిగినప్పుడు ఈయనంటే వెంటనే దీపం తెమ్మని, లైట్ తీసుకురమ్మని లోపలికి దుమికి అక్కడ చూసినప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఎవరైతే యేసుక్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు పట్టబడ్డారో ఆ పౌలు శీలలో, పట్టబడిన పౌలు శీలలు గాయపరచబడిన వారిని గాయపరిచిన, వారి శిక్ష విధించిన, వారి కొరలతో కొట్టిన, వారిని చెరసాల్లో వేసిన, వారి యొక్క కాళ్ళకి చేతులకి ఆ బండలు బిగించిన, సంఖ్యలు బిగించిన వారు ఆగక దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఈ భూకంపం వచ్చింది. ఈ సత్యాన్ని చెరసాల నాయకుడు చూశాడు. అప్పుడు వీళ్ళని తీసుకొచ్చి అంటాడు, అయ్యలారా, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మీరు ప్రకటిస్తున్న యేసుక్రీస్తు రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? చూడండి, జీవితంలో మరొక ఘట్టం ఉంది. మీరు చూస్తున్న ఈ జీవితం కాదు, వేరొక జీవితం ఉంది మనిషికి. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకు చూడండి శిక్ష ఉన్నది. ప్రతి మనిషి చేసిన ప్రతి పనికి కూడా, అది మంచిదైనా చెడ్డదైనా సరే, ఒక రోజున తీర్పు దినాన్ని ఆ దేవాది దేవుని దగ్గర నిలబడాలి. ఆ చెరసాల నాయకుల వలె మనం అనుకుంటున్నామట, మంచి హోదా, మంచి జీతము, మంచి జీవితం. ఇది కాదు. ఆ చెరసాల నాయకుడు తెలుసుకున్నట్లుగా, అయ్యలారా, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఈరోజు ప్రశ్న ఎంతమందికి ఉంది? రక్షణ అనేది మనకు అవసరము. అందుకు వారు ఏమంటున్నారట, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? అప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారని చెప్పి అతని వారందరూ కూడా, అతనికి అతని ఇంటున్న వారందరికీ దేవుని వాక్యము బోధించి, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి దెబ్బల గాయము కడిగను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరి అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఆ సమయంలో అతను తన ఇంటి వారందరూ కూడా ఏం చేశారు? బాప్తిస్మం పొందారు. చెరసాల నాయకుడు ఈరోజు అనుకోవచ్చమాట, ఎందుకు నేను రక్షణ పొందాలి, ఎందుకు నేను బాప్తిసం పొందాలి? చెరసాల నాయకుడు పొందడానికి ఏంటి అవసరం? అతను ఆయనకు మంచి హోదా ఉంది, మంచి జీవితం ఉంది, మంచి జీవితం ఉంది. కానీ ఆయన రక్షణ పొందడానికి కావలసిన రక్షణ పొందడానికి గల కారణం మనం చూస్తే అపోస్తల కార్యాలు మనము 4వ అధ్యాయంలో పేతురు గారు మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడుతూ ఉంటారంటే 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలని. ఏ నామము? యేసు నామమునే రక్షణ పొందవలని. కానీ ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఏ నామములో మనం రక్షణ పొందాలి? ఈ నామంలోనే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే రక్షణ పొందవలని. కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. ఏ నామమున రక్షణ లేదు. ఏ నామమున రక్షణ లేదు. ఈ నామములోనే రక్షణ పొందాలి. రక్షణ పొందకపోతే వచ్చే నష్టం. ఎందుకు మనం రక్షణ పొందాలి? రక్షణ పొందకపోతే వచ్చే నష్టము అతను గ్రహించిన ఆ రోజు జైలర్, ఆ చెరసాల నాయకుడు గ్రహించాడు. రక్షణ పొందకపోతే వచ్చే నష్టం గురించి గమనించారు. కాబట్టి అయ్యలారా, నేను రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలి? ఈరోజు ఈ ప్రశ్న మనలో ఉందా? ఇంకా మనము పాత జీవితంలోనే మంచి హోదా ఉంది, మంచి జీవితం ఉంది, మంచి జీతం ఉంది, ఇలా బ్రతికేస్తే సరిపోతుంది, ఎంతో కొంత కాస్త సంపాదించాము, పిల్లలు పెద్దోళ్ళు మంచి ప్రయోజకులు అయ్యారు, ఇక నేను చనిపోయినా పర్లేదు అనుకుంటున్నారేమో. చనిపోయి నువ్వు ఎక్కడికి వెళ్తావు? చనిపోయిన తర్వాత నీ అంతమేంటి?
ఈ మన్ను అయింది, ఈ మన్నుకు చేర్చబడుతుంది. శరీరము మట్టిలోంచి తీయబడింది కాబట్టి ఇది కాల్చబడ్డమో పూడ్చడమో చేస్తున్నారు. కానీ నీ ఆత్మ, దేవుని దగ్గర వచ్చిన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందా? వెళ్ళదు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ పరిశుద్ధులుగానే దేవుడు సృష్టించాడు. ఈ లోకంలో పరిశుద్ధులుగానే దేవుడు పుట్టించాడు మళ్ళీ. కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ లోకం నటనంతా మనం నేర్చుకున్నాం. దేవుడు ఈ లోకంలో మనుషుని పరిశుద్ధుడిగానే పుట్టించాడు, పరిశుద్ధుడిగానే చేశాడు. కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనిషిగా మనము అనేక రకాల పాపము చేత, దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనల చేత, పాపము చేత, త్రాగుడి చేత, వ్యభిచారం చేత, జోదము చేత, చూడండి అనేకమైన క్రియలు మనం కల్పించుకుని ఈ లోకంలో మనం అనేకమైన వాటిని నేర్చుకుని దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన మనము దేవుడికి దూరం అయిపోయాం మనం. అందుకే మన చాలామంది అంటారు పసిపిల్లలు ఎలాంటి వాళ్ళు అంట, దేవుళ్ళు అంటారు అంటారు. చెప్పండి హల్లెలూయా. చిన్నపిల్లలు ఏమంటారు చెప్పండి? చిన్నపిల్లలు దేవుళ్ళు అంటూ వాళ్ళు. చిన్నపిల్లల మనస్తత్వము దేవుళ్ళు అంటది. వాళ్ళు ఎవరిని కూడా ఏమంటే ఎవరి మీద పగ పెట్టుకోరు, కక్షలు పెట్టుకోరు. చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అలాంటి మనస్తత్వం మనది. మనం పుట్టినప్పుడు చిన్నపిల్లలు, మన మనస్తత్వం వేరు, మన ఆలోచన వేరు. కానీ రాను రాను మన లోకంలో పెరిగి పెద్దవారుతున్నప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకోకుండా ఈ లోకంలో నటనంతా నేర్చుకున్నాం, పాపపు విద్యంతా నేర్చుకున్నాం. ఎవరిని ఎలా మోసం చేయాలి, ఎవరిని ఎలా చంపాలి, ఎవరిది ఎలా ఆశించి మనం దొంగిలించాలి, ఒకరు కలిగిన మనం ఎలా దొంగిలించాలి, ఒకరిని ఎలా దూషించాలి, ఒకరిని ఎలా ద్వేషించాలి, ఒకరి పట్ల ఎలా మనం అబద్ధ సాక్ష్యం పలకాలి, ఒకరిని ఎలా నాశనం చేయాలి, ఇవన్నీ కూడా లోకంలో నేర్చుకున్నాం మనం. ఈ దేవుడు నేర్పలేదు మరి, మన ఈ లోకంలో నేర్చుకున్నాం. మనుషులు చూసి నేర్చుకున్నాం. త్రాగేవాడిని చూసి త్రాగడం నేర్చుకున్నారు, సిగరెట్ కాల్చేవాడిని చూసి సిగరెట్ కాల్చడం నేర్చుకున్నారు. అంటే పాపం అంతా అంతే. జూదం ఆడేవాడిని చూసి జూదం, పేకాట ఆడేవాడిని చూసి పేకాట, కోడి పందాలు వేసేవాడిని చూసి కోడి పందాలు, కొట్టుకునేవాడిని చూసి కొట్టుకోవడం, నరుకునేవాడిని చూసి నరకడం, చంపేవాడిని చూసి చంపడం, ఇవన్నీ కూడా లోకంలో నేర్చుకున్నారు. విద్య లోకం నేర్చుకున్నది. లోకం దాని ఆశ గతించిపోతుంది. ఈ లోకము, ఈ ఆకాశం, భూమి కూడా ఒకరోజు గతించిపోతుంది. ఈ లోకంలో ఏ విద్య అయితే నేర్చుకున్నావో, ఏదైతే సంపాదించుకున్నావో అది ఒకరోజు వదులుకుని వెళ్ళాలి. అది వెళ్ళడానికి దేవుని దగ్గర వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం లేము. ఎందుకంటే ఈ హృదయం అంతా కూడా పాపంతో నింపబడింది. ఎక్కడ చూసినా స్వార్థం, ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది. ఎదుటి వ్యక్తి మీద మనకు ప్రేమ లేదు, తోటి వ్యక్తి మీద మనం ప్రేమించే మనసు మనకు లేదు. ఈ మనసు అంతా కూడా, ఈ హృదయం అంతా కూడా ఎవరందంటే కేవలం స్వార్థంతో నిండిపోయింది. ప్రతిది కూడా నాది 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 అనే ఒక ఆలోచన, అహంకారం. నాకు, నాది నాది, నా కుటుంబమే, నేనే బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి, అంతే. ఇదే మా స్వార్థ మనుషుల్లోకి వచ్చేసింది. దేవుని ఆజ్ఞలు మీరిపోయాం. దేవుడు చెప్పిన మాటలు వినడం మానేశాం. దేవుని ఆజ్ఞలు మీరిపోయి సొంత ఆలోచనతో మనం జీవిస్తూ దేవుని వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నాము. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మనము సిద్ధంగా లేము. ఎందుకంటే మనము దేవుని విడిచిపెట్టి చాలా దూరం వచ్చేసాం మనం. హల్లెలూయా. నీ ఆలోచన, నీ జీవిత విధానం, నీ హృదయంలో ఉన్న సమస్తము అది దేవునికి వ్యతిరేకంగా ఉంది కనుక నువ్వు దేవునికి చాలా దూరం అయిపోయావు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడికి చాలా దూరం అయిపోయావు. నువ్వు దేవుడికి చాలా దూరం అయిపోయావు. ఇది గ్రహించగలుగుతున్నావా? దేవుడి యొక్క రక్షణల నుండి, దేవుడిచ్చే కాపుదల నుండి నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు నీకు తెలియకుండానే. నీ మనసును బట్టి, నీ ఆలోచన బట్టి, నీ శాస్త్రాన్ని బట్టి, నీ క్రియలను బట్టి, తీసుకునే నిర్ణయాలను బట్టి నువ్వు దేవుడికి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయావు. అనుకుంటున్నావు నేను పుణ్యం చేస్తున్నాను, అనుకుంటున్నా నేను దానం చేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ నీ హృదయం మారట్లా. దేవుడికి కావాల్సిన హృదయము, నీ హృదయం మారాలి, నీ జీవితం మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవడం మానేస్తాం మనం. శరీర శుద్ధి చేసుకుంటున్నాం, శాశ్వతము కానీ శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నావు. శరీరాన్ని బాగా పోషిస్తున్నా కానీ నీ హృదయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవునికి కావాల్సిందేంటి? నీ హృదయం. చెప్పండి, దేవునికి కావాల్సింది నీ హృదయం. దేవుడు నివసించేది నీ హృదయంలో. కానీ దేవునికి ఇవ్వాల్సిన హృదయాన్ని మాత్రం మనం నిర్లక్ష్యం చేస్తున్నాం.
ఈ హృదయం అంతా కూడా కపటంతో నింపబడింది. ఈ హృదయం అంతా కూడా వ్యాధితో నింపబడింది. కానీ శరీరము వేషధారణ కలిగి జీవిస్తున్నాం. ముసుగు వేసుకుని బ్రతుకుతున్నాం. ఈ రోజున ముసుగులో జీవిస్తూ ఉన్నాం. దేవుడు వచ్చినప్పుడు ముసుగులు తొలగించబడతాయి. ముసుగులు తొలగించబడతాయి. ముసుగులు తొలగించబడే దినము దేవుని యొక్క రాకడ సమయము. అప్పుడు ముసుగు తొలగిపోతే వేషధారణ అంతా కూడా తొలగిపోతుంది. ఆలోచన చేయాలి. ఒకరోజు ఒక కాకి ప్రయాణం చేసి ఒక చోట వాలింది. వాళ్ళతో అక్కడ ఏం చేశారంటే, ఒక ఇంటికి ఒక ఆయన పెయింట్ వేస్తున్నాడు, తెల్ల పెయింట్ వేసి మూత తీసి డబ్బా తీసి తెల్ల పెయింట్ వేస్తా ఆ డబ్బా అక్కడ పెట్టాడు. ఈ కాకి ఎగురుతూ గమ్ముని జారి ఆ డబ్బాలో పడిపోయింది. పెయింట్ డబ్బాలో పడిపోయి లేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది, ఈ కాకి అంతా కూడా తెల్ల రంగు అంటుకుపోయింది. ఇది తెల్లగా కనపడుతుంది. అప్పుడు చూసుకుంది, ఇది దాని రెక్కలను ఏకలను చూసుకొని తెల్లగా మారిపోయింది. మారిపోయి ఇప్పుడు ఏమనుకుంటుందంటే పావురాల గుంపు కూడా కనపడింది. సరే ఇప్పుడు నేను కాకిని కాదు, నేను పావురం అని చెప్పేసి ఆ పావురాల గుంపులోకి వెళ్ళి వాళ్ళతో స్నేహించేడు, వాళ్ళతో మాట్లాడడం ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పుడు పావురాలు అనుకుంటున్నాయి, రంగు అయితే మన రంగే, తెల్ల రంగు, కానీ దీని రూపం మాత్రం వేరేగా ఉంది, దీని మాట కూడా వేరేగా ఉంది అనుకుంటామాట. రంగు అయితే మన రంగే, కానీ దీని రూపం వేరేగా ఉంది, దీని పోలిక వేరేగా ఉంది, దీని యొక్క స్వరం కూడా వేరేగా ఉందంటే అప్పుడు ఏమంటుందంటే, మేము పలానా దేశంలో ఉన్న పావురాలండి, మా దేశంలో పావురాలంటే ఇలాగ ఉంటాం మేము, మా రూపం ఇలాగ ఉంటుంది, మా వాయిస్ కూడా ఇలా ఉంటుంది అని చెప్పినప్పుడు సరే వాడితో స్నేహం చేస్తుంది, వాడితో ఉంది ఎలా ఉంది, పావురంగా చలామణి అయిపోతుంది. ఒకరోజు రానే వచ్చింది, గట్టి వర్షం కురిసింది. ఆ వర్షం వచ్చినప్పుడు దీని మీద ఉన్న రంగంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు నల్లని కాకి అక్కడ కనపడింది. ఆ పావురాలు చూసాయి. మనం అనుకున్నది నిజమే, ఇది రంగు అయితే మనలాగా ఉంది, పోలిక మంద కాదు, స్వరం మంద కాదు అనుకున్నామని చెప్పి అవన్నీ కూడా గుంపుకెళ్ళి దాన్ని పొడిచి చంపేశాయి. ఈరోజు చాలామంది అంతే. మనము కూడా వేషధారణలో ఉన్నాం, నటిస్తూ ఉన్నాం, మంచివారిగా నటిస్తూ జీవిస్తూ ఉన్నాం. మనమేమీ తెలియని వారుగా, మనం పాపులు కాదన్నట్టు, పాపం లేనివారుగా ఉన్నట్లు, పరిశుద్ధులుగా జీవిస్తున్నట్లు నటిస్తూ ఉన్నాము. కానీ దేవుని రాకడలో ముసుగులు తొలగిపోతాయి. ఆనాడు ఆ వర్షానికి ఆ రంగంతా పోయి నలుపు ఎలాగైతే నిలబడిందో, తన అసలు రూపం ఎలాగైతే కనబడిందో, అలాగే దేవుని యొక్క రాకడలో దేవుని యొక్క ఆ మహా చూడండి బలిపీఠం దగ్గర, ఆ న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు మన ముసుగులు తొలగిపోతాయి. ఎలాంటి వ్యక్తి మనం? లోపల ఒకటి, లోపలంతా కపటం, పైకి మాత్రము తేనువలికే మాటలు. లోపలంతా బాధ, బాగుపడిపోతున్నామని, పైకి మాత్రం ప్రేమ కలిగించే మాటలు. లోపలంతా బాధ, కుటుంబం సంతోషంగా ఉందని, పైకి మాత్రము ఐక్యత కలిగించే మాటలు. ఎంతకాలం ఈ జీవితం, ఎంతకాలం ఈ నటన, ఎంతకాలము హృదయాన్ని మార్చుకోకుండా, బ్రతుకును మార్చుకోకుండా, ఇతరులు ప్రేమించకుండా, ఓ పక్కన భయంకరమైన రోగాలు, ఒక పక్కన అకస్మాత్తుమైన మరణాలు. ఏదేమైనప్పటికీ కూడా మనిషి యొక్క జీవితము మారట్లా. ఎందుకంటే చచ్చిపోయినా పర్లేదు అనుకుంటున్నాడు, కానీ చచ్చిపోయిన తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. లోకసువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 19వ వచనం నుండి ఈ విధంగా రాయబడి ఉంది. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాడి కురుపులు నాకెను.
హల్లెలూయా. ఇద్దరు వ్యక్తుల గురించి దేవుని యొక్క వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా ఆయన ఇద్దరు వ్యక్తుల గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది అనుకుంటారు, చచ్చిపోతే నాకేంటి, నేను బాగా సంపాదించాను, నా కుటుంబాన్ని ఒక స్థాయిలో ఉంచాను, నా బిడ్డలు ఒక హోదాలో ఉన్నారు, నేను డబ్బు సంపాదించాను, ఇప్పుడు నేను చచ్చిపోయినా పర్లేదు, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, రక్షణ అనేది లేకుండా మనిషి జీవితంలో చనిపోతే ఎలా ఉంటుందో బైబిల్ చెబుతుంది. ఇక్కడ వాక్యం చెబుతుంది, ఒక ధనవంతుడు ఉండేడు. ఈరోజు చాలామంది నేను ధనవంతుని, నాకు ఏది లోటు లేదన్న వారితో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. నాకు ఎలాంటి లోటు లేదు, సమస్తాన్ని కూడా నేను సంపాదించుకున్నాను ఎవరైతే అనుకుంటున్నారో వారు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది స్పష్టంగా. నాకు ఎలాంటి లోటు లేదు, చచ్చిపోయినా పర్వాలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో, ఇప్పుడు నేను చచ్చిపోతే పర్వాలేదు అనుకున్న వారి జీవితము ఈ క్షణం నుంచి చెమట పట్టించే విధంగా దేవుడు రాయించాడు ఇక్కడ. హల్లెలూయా. భయం కలిగే విధంగా, అమ్మో నేను ఇప్పుడు చచ్చిపోకూడదనే విధంగా, నేను రక్షణ లేకుండా చచ్చిపోతే ఏమైపోతుందనే విధంగా దేవుడు తన మాటలు ఇక్కడ రాయించాడు. ఇప్పుడు అక్కడ ధనవంతుడు ఉన్నాడు, అతను ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు. ఈరోజు చాలామంది లోపల సుఖమే కోరుకుంటున్నారు. ఇప్పుడంతా కూడా ప్రపంచమంతా కూడా ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో ఇదే. మంచి మంచి బట్టలు వేసుకోవడం, ఒంటి నిండా బంగారం వేసుకోవడం, నలుగురికి హోదాగా నిలబడడం, మంచి భోజనం, మంచి పానీయం, మంచి మంచి ఇల్లు, ఇదే జీవితం. హోదా అంటే ఇవంటి ఉంటే సరిపోతుంది. మనిషి జీవితం చాలా గొప్పవాడు. ధరించుకోవడానికి మంచి వస్త్రాలు, ధరించుకోవడానికి బంగారు ఆభరణాలు, నివసించడానికి మంచి బంగ్లా, తిరగడానికి మంచి కారు, ఇదే జీవితం అనుకుంటున్నారు. అలాంటి ధనవంతుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నాడు. అతను మంచి మంచి ఊదా రంగు వస్త్రాలు, సన్నపు నారపు బట్టలు, అతని యొక్క డ్రెస్సింగ్ స్టైల్ చాలా గొప్పగా ఉంది. అతని జీవిత విధానం చాలా రిచ్గా ఉంది. ఆయన పాలరాతి మీద నిలబడే వ్యక్తి, పాలరాతి మీద నడిచే వ్యక్తి, రోజు కూడా సుఖపడుతుండేవాడు. అతనికి ఏ కష్టం లేదు, ఎందుకంటే దగ్గర డబ్బు ఉంది. రోగం వస్తే మంచి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే స్తోమత ఉంది. ఒకవేళ చచ్చిపోయినా మంచిగా వెనకాల పాతి పెట్టే వాళ్ళు ఉన్నారు, మంచిగా ఖర్చు పెట్టి ఆ దిన కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారు, వేటలు వేసి భోజనాలు పెట్టే వాళ్ళు ఉన్నారు. అతనికి ఎలాంటి బాధ లేదు, చింతలేదు. ఈరోజు చాలామంది ఇదే, నేను చచ్చిపోయినా పర్లేదు, నా కార్యక్రమం బాగా చేయండి, దినం బాగా చేయండి, పోతులు లేండి, మేకలు లేండి, నేను చచ్చిపోయినా పర్లేదు అనుకుంటున్నారు. అయితే దేవుడు ఈరోజు చాలామంది దేవుడు మాట్లాడిన ఆశపడుతున్నాడు లేఖనం ద్వారా. ఈ ధనవంతుడి వలె ఎవరైతే సుఖపడుతున్నారో, ధనవంతుడి వలె ఈ లోకమే శాశ్వతమైన ఎవరైతే అనుకుంటున్నారో, ఈ లోకమే శాశ్వతం, ఈ బంగ్లా శాశ్వతం, ఈ పొలం శాశ్వతం, ఈ జీవితం శాశ్వతం, ఈ పేరు ప్రఖ్యాతులు శాశ్వతం అని ఎవరైతే అనుకుంటున్నారో వారు దానికి వాక్యం మాట్లాడుతాం చాలా స్పష్టంగా. అలాగే అక్కడ దీనుడు కూడా ఉన్నాడు, అక్కడ దరిద్రుడు ఉన్నాడు. అతని జీవితం అంతా కూడా పరిశుద్ధమైన జీవితం, ప్రార్థనా జీవితం, దేవుడంటే భయభక్తులు కలిగిన జీవితం. దేవునికి భయపడే వ్యక్తి ఎలా ఉన్నాడు? ఇప్పుడు రోగంతో ఉన్నాడు. దేవునికి భయపడే వ్యక్తి ఎలా ఉన్నాడు? కురుపులతో ఉన్నాడు. దేవునికి భయపడే వ్యక్తి ఎలా ఉన్నాడు? కొంప గోడు లేకుండా ఉన్నాడు. దేవునికి భయపడే వ్యక్తి ఎలా ఉన్నాడు? సరైన వస్త్రాలు లేకుండా ఉన్నాడు. దేవునికి భయపడే వ్యక్తి ఎలా ఉన్నాడు? రోగంతో ఉన్నాడు. ఒంటి నిండా కురుపులే, తింటాక తిండి లేదు. ఆ ధనవంతుడు తినేసి వదిలేసి బయట ఆడితే తింటున్నాడు, కురుపులు వచ్చి అతను నాగుతూ ఉన్నాయి. ఇదేంటండి? దేవుడు లేకుండా ఉన్నవాడేమో ధనవంతుడిగా విలాసవంతమైన జీవితం జీవిస్తున్నాడు. దేవుడు కలిగిన వాడేమో తిండి లేనివాడుగా ఉన్నాడు, బట్టలు లేనివాడుగా ఉన్నాడు, ఆరోగ్యం లేకుండా ఉన్నాడు, అక్కడ తింటా కూడా తిండి లేదు. ఇదేంటి? ఈరోజు అంతే మనము చాలామంది దేవుడు నమ్ముకునే వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. మనం నమ్ముకోవడం వల్ల ఏంటి ప్రయోజనం మనకి? దేవుడు అంటే నమ్మని వాళ్ళు కారులో తిరుగుతున్నాడు, బంగ్లాలో ఉన్న మంచి విలాసవంతమైన జీవితము. మనం ఎందుకు ఎప్పుడు ఉపవాసం, మనం ఎప్పుడు చూసిన ప్రార్థనలైనా, ఎప్పుడు చూసిన వాక్యానికి లోపడాలా, దేవునికి వ్యతిరేకంగా మనం జీవించకూడదా, దేవునికి లోబడి బ్రతకాలా అనుకుంటున్నారు. దానికి దేవుడు ఇది జవాబు ఇవ్వడానికి దేవుడు నీకు నాకు రాయించాడు దీన్ని. హల్లెలూయా. భక్తి చేస్తూ భక్తిలో నువ్వు సనుగుతున్నావేమో, భక్తి చేస్తూ భక్తిలో నువ్వు నలిగిపోతున్నావేమో. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యం ద్వారా బలపడినట్లుగా దేవుడు మనకి సహాయం చేయబోతున్నాడు. అయితే చూడండి, ఒకరోజట ఆ దరిద్రుడు చనిపోయాడట. దరిద్రుడు చనిపోయాడు, అతనికి వెనక ముందు ఎవరు లేరు. బహుశా అనుకుంటున్నా అతను తీసుకెళ్ళి ఆ పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి
అతను పాతి పెట్టేసి ఉంటారు. ఎందుకంటే వెనకాల ఎవరైనా ఉంటే కుక్కలు వచ్చి నాగుతున్నాయంటే అతని పరిస్థితి ఏంటంటే చాలా దీనమైన పరిస్థితి. అతని పరిస్థితి ఎలా ఉంది? చాలా దీనంగా ఉంది. అంటే అతను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇక్కడ ఒక మాట మాత్రం రాయబడింది, గుర్తుపెట్టుకోండి. ఆ మాట ఏంటంటే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కొనుపోబడేది. హల్లెలూయా. ఇతను చనిపోవడం ఈ భూమి మీద ఉన్నంతసేపు ఒక లెక్క ఉంది. ఇతను చచ్చిపోయాడు, అతని ఆత్మ తన శరీరాన్ని విడిచిపెట్టింది. ఈ కురుపులతో కుళ్ళిపోయిన శరీరాన్ని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. అక్కడితో వాడి జీవితం అయిపోయింది, ముగిసిపోయింది. ఎవరి జీవితం అంతే, పాతి పెట్టే వరకు పాతి పెట్టేశారు, కాల్ చేశారు, అయిపోయింది. కానీ చచ్చిపోయిన తర్వాత ఈ ఆత్మ దేవదూతల చేత కొనుపోబడిందంట. హల్లెలూయా. ఎవరి ఆత్మ? ఈ లోకంలో ఎవరైతే దరిద్రుడిగా ఉండి తిండి లేక అండ్ ఒక నివాసం లేక ఆరోగ్యం లేక తన కురుపులను కుక్కల చేత నాటించుకున్న ఆ దరిద్రుడిని తీసుకెళ్ళడానికి, ఆ దరిద్రుడి యొక్క ఆత్మను తీసుకువెళ్ళడానికి దేవుని దూతలు వచ్చాయంట. అది రక్షణలో ఉన్న గొప్ప భాగ్యం, రక్షణలో ఉన్న శక్తి, అది రక్షణ లక్ష్యం. అది దేవదూతల చేత అతను కొనుపోబడ్డాడు. కొనుపోడిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే అతను అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఒక సమయం వచ్చిన తర్వాత ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు. ఇక్కడ పాతి పెట్టబడిన రాయబడింది. ఇక్కడ పాతి పెట్టబడిను. అక్కడ చూస్తే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుని కొనుపోబడి, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి. అంటే అతని యొక్క ముగింపు ఎలా ఉంది? చాలా ఘనంగా ఉంది. ధనవంతుడి కదండి, ఎలా ఉంటుంది? ధనవంతుడి కదా, మంచి ఊరేగింపు, మేళ తాళాలతో ఈయన ఊరేగిస్తున్నాడు. పలానా ల్యాండ్ లార్డ్ చనిపోయాడు, మన కోటీశ్వరుడు చనిపోయాడు, పలానా వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి ఊరేగింపుతో తీసుకెళ్తున్నాడు. అతని యొక్క సమాధి, ఒక అద్భుతమైన సమాధి కట్టారు. అతని యొక్క కార్యక్రమం విందుతో, మంచి భోజనం పెట్టి రకరకాల పదార్థాలతో ప్రజలందరూ తృప్తిపరిచాడు. అక్కడ ధనవంతుడి జీవితం అయిపోయింది. అతను చనిపోయాడు. ఆ శరీరం తీసుకెళ్ళి చాలా ఘనంగా దానికి చాలా రకాల సువర్ణమైన సువాసన కలిగిన సువాసనలతో నింపారు బాడీని. బంగారం కూడా వేసి, సువర్ణ కూడా వేసి ఉంటారు. పాతి పెట్టారు, మంచి బాగా భోజనాలు పెట్టి కార్యక్రమం చేశారు. అయితే అక్కడ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి, అప్పుడు అతను పాతాళంలో బాధపడచ్చు. ఇక్కడ చూడండి, దరిద్రుడు చచ్చిపోయాడు, అతను తీసుకెళ్ళేవాడు ఎవరు లేడు, కానీ ఆత్మ మాత్రం దేవదూతలు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ధనవంతుడు చచ్చిపోయాడు, ఊరేగింపుగా తీసుకెళ్ళాడు, అతను ఆత్మ తీసుకెళ్ళాడు ఎవరు లేడు. అతను ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పాతాళానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఓటానికి వచ్చమాట. అంటే ధనవంతులందరూ పాతాళానికి వెళ్ళిపోతారా? అంటే డబ్బు సంపాదించిన వాళ్ళు అందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోతారా? అంటే డబ్బు సంపాదించిన వాళ్ళు, ధనవంతుల గురించి అక్కడ చెప్పట్లా. అతను ఒక ధనవంతుడని ఒక సూచనగా ఉంది. ఎందుకు అతను పాతాళానికి వెళ్ళాడంటే, ఎందుకు అతను నరకానికి వెళ్ళాడంటే, ఎందుకు అతని ఆత్మ నరకంలోకి నెట్టబడిందని ఆలోచన చేస్తే కనుక అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతను పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మున ఆనుకుని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలుకొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతా నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనిపించినట్టు జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. హల్లెలూయా. ఈ ధనవంతుడంట తన జీవితకాలం అంతా తనకిష్టం వచ్చినట్లుగా బతికాడట. ఎలా బతికాడు చెప్పండి? ఇష్టం వచ్చినట్లుగా. చాలామంది అంటారు కదా, నా ఇష్టం, నేను ఇలాగే బతుకుతాను, నేను ఇలాగే తాగి చచ్చిపోతాను. నువ్వు తాగి చచ్చిపోవడంతో అంతమవలేదు నీ జీవితం. నా ఇష్టమని ఇష్టానుసారంగా నువ్వు చచ్చిపోతావు, అంతమవలేదు నీ జీవితం. ఈ ధనవంతుడు ఇష్టానుసారంగా జీవించాడు. ఎక్కడికి వెళ్ళేటప్పుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. అగ్ని జ్వాలల మధ్య యాతన పడతా ఉన్నాడు.
ఆ నరకములో అగ్ని జ్వాలల మధ్య యాత్ర పడతా ఉన్నాడు. అనుకుంటున్నామట ఏమంటే నా జీవితం బెదిరిస్తూ ఉంటాం, మనం సవాల్ చేస్తూ ఉంటాం, నేను చచ్చిపోతాను. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావా? ఆరని అగ్ని జ్వాలల మధ్యకి వెళ్తావా? నీ జీవితాన్ని పాడు చేసుకుని నీ ఆయుష్కాలం కంటే ముందు నువ్వు చనిపోవడం ఎలా అని ప్రసంగి అంటున్నాడు. నీ ఆయుష్కాలానికంటే ముందు నువ్వు చనిపోవడం ఎలాగా? నీ చావు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఇష్టానుసారంగా బ్రతికి అదుపులేని జీవితం. అదుపులేని జీవితం ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. నీ మనసును అదుపు చేసుకో, నీ కోరికను అదుపు చేసుకో, నీ జీవితాన్ని అదుపు చేసుకుని దేవునికి లోబడి జీవిస్తేనే తర్వాత జీవితం గుర్తుపెట్టుకోండి. ఈరోజు ధనవంతుడు వలె చాలామంది అదుపులేని జీవితం. నా దగ్గర డబ్బు ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, అదుపులేని జీవితం, త్రాగుడు, భయంకరమైన వ్యసనాలు, భయంకరమైన జీవితం, పాప జీవితం, అదుపులేని జీవితం జీవించాడు కాబట్టి అతనికి వెళ్ళాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈరోజు ఎలాంటి జీవితం జీవిస్తున్నాం మనం? నా ఇష్టం అనుకుంటున్నాను జీవితం. నా ఇష్టం అన్నవాడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ఈరోజు నా జీవితం నా ఇష్టం అనుకుంటున్నావేమో, తల్లిదండ్రులు అంటున్నావేమో నా జీవితం నా ఇష్టమని, భర్తతో అంటున్నావేమో నా జీవితం నా ఇష్టమని, నువ్వు భార్య బిడ్డలు అంటున్నావేమో నా జీవితం నా ఇష్టమని, నేను తాగుతాను, నేను సంపాదిస్తాను, నేను తాగుతాను, నేను చేస్తాను అంటున్నావేమో. చస్తే ఎక్కడికి వెళ్తాను? చస్తే ఎక్కడికి వెళ్తా? ఇష్టానుసారంగా దేవుడికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తే జీవితం ఎక్కడికి వెళ్తుంది? అంతిమయాత్ర చాలా ఘనంగా చేయొచ్చు ఇక్కడ ఊరేగింపుతో. అసలైన అంతిమయాత్ర అక్కడ ఉంది. పరలోకమా నరకమా? హల్లెలూయా. ఆలోచించి అందుకే ఆ సరసాల నాయకుడు అన్నాడు, అయ్యలారు నేను రక్షణ పొందాలంటే, రక్షణ పొందకుండా జీవిస్తే ఎక్కడికి వెళ్తుందో చెరసాల నాయకుడు తెలుసు. రక్షణ లేని బ్రతుకు ఎక్కడికి వెళ్తుందో చెరసాల నాయకుడు తెలుసు. కాబట్టి అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. రక్షణ లేని జీవితం, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? వచ్చే ఉగ్రతలో నుండి, దేవుడి తీర్పులో నుండి ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? తప్పించుకునే ఆనవాళ్ళకి చాయిస్ ఎక్కడుంది? నీకు అవకాశం ఎక్కడుంది? గొప్ప రక్షణ నీకు ప్రకటించబడుతూ ఉంది. ఈ నామం వలనే, ఆకాశం కింద ఇవ్వబడి ఈ నామం వల్లనే తప్ప మరి భూమిపైన ఏ నామం వల్ల రక్షణ పొందలేము. మనుషులు ఇవ్వండి ఏ నామం వల్ల రక్షణ పొందలేము. ఈ నామమే, అదే ప్రభువైన యేసుక్రీస్తు నామము. ఆ నామములోనే రక్షణ పొందుతాము. అందుకే చెరసాల నాయకుడు అంటున్నాడు, అతనికి హోదా ఉంది, మంచి హోదా, మంచి జీతం, కానీ అతనికి ఏం లేదు? రక్షణ లేదు. ఆ హోదా అతన్ని పరలోకం తీసుకెళ్ళలేదు, ఆ జీవితమైన పరలోకం తీసుకెళ్ళలేదు, ఆ జీవితము ఆయన పరలోకం తీసుకెళ్ళలేదు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తే మార్గము. హల్లెలూయా. నేను తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు వెళ్ళలేడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేను తప్ప వేరే విధంగా నేను తప్ప, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళలేడు. అది చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయన జీవం. ఆయన ద్వారానే మన పరలోకి వెళ్తాం. కాబట్టి రక్షణ నిర్లక్ష్యం చేస్తే అదుపు తప్పిన జీవితం అవుతుంది. యాతన కలిగిన ప్రదేశము, అగ్ని ఆరని, పురుగు చావని ఆ నరకానికి, ఆ పాతాళంలోనికి నెట్టివేయబడతాము. అప్పుడు ఎంత నువ్వు తల బాదుకున్నా, ఎందుకు ఈ జీవితం జీవించానని అనుకున్నా అవకాశం అక్కడ ఉండదు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, అంతేకాక ఎక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకున్నట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నది అని చెప్పాను. హల్లెలూయా. అప్పుడు అతని తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి మనం పంపవాలని కోరుతున్నాడు. అంటున్నాడు అనమాట, అయ్యా నా జీవితం అలాగా నాశనం అయిపోయింది, ఇష్టానుసారంగా జీవించి నిన్ను యాతన పడే ప్రదేశానికి వచ్చాను, నాకు ఇంకా అవకాశం లేదు, ఈ నరకంలోనే నేను చనిపోవాలి, ఈ నరకంలోనే ఆగని అగ్ని, ఈ జ్వాలల మధ్య నేను కాలిపోవాలి నిరంతరం యుగములు. ఆత్మకు చావు లేదు, శరీరానికి చావు ఉంది. కానీ ఈ ఆత్మ
యుగ యుగాలు కూడా ఈ అగ్ని జ్వాల మధ్య కాలిపోవాలి, కానీ నాకు భూమి మీద ఇంకా బతుకున్న 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా నాలాగా అహంకారంతో జీవిస్తున్నారు, వర్షానుసారంగా జీవిస్తున్నారు. అయ్యా, వారికైనా సరే ఈ లాజర్ను ఒకసారి వెనక పంపి, ఇదిగో మీ అన్నయ్య ఇష్టానుసారంగా జీవించిన మీ అన్నయ్య, ఆ ధనవంతుడనే మీ అన్నయ్య ఈ నరకములు యాతన పడుతున్నాడని ఈ లాజరు చెప్తే వారు బ్రతుకైనా మార్చుకుంటారేమో, వారికైనా వీళ్ళు చెప్పండి అని చెప్పి ఎడుతున్నాడంట. ఎక్కడ ఎడుతున్నాడు? నరకంలో ఏడుతున్నాడు, పాతాళంలో ఏడుస్తూ ఉన్నాడు. అగ్ని జ్వాలల మధ్య కాలిపోతూ ఇష్టానుసారంగా జీవించినందుకు శిక్షితని అనుభవిస్తూ తాను నిందించుకుంటూ ఆ బాధను తట్టుకోలేక, ఆ యాతను తట్టుకోలేక ఆ భూమి మీద ఉన్న ఆ భూలోకంలో బతికి ఉన్న తన సహోదరులు గుర్తొచ్చారంట. అయ్యో, వాళ్ళ స్థానంలోకి రాకూడదు, ఈ నాలాగా వారు యాతన పడకూడదు అంటే వీళ్ళు లాజరు చెప్పాలి అంటే అప్పుడు అని చెప్తున్నాడు అనమాట. వాక్యం ఏం చెప్తుందంటే అక్కడేం చెప్తుందంటే, అందుకు అబ్రహాము వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలని అతనితో చెప్పగా, తండ్రి అయిన అబ్రహామా, అలాగనవద్దు, మృతులుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన పక్షమును వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వినని ఎడల మృతులుండి ఒకడు లేచినను వారు నమ్మరని చెప్పాడు. అన్నాడనమాట. అయ్యా, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, రక్షణ సువార్త చెప్తారు, వారు నమ్ముతారంటే అయ్యా అలా కాదు, మృతులోండి ఒకడు వెళ్తే చచ్చిపోయిన లాజరు తిరిగి చెప్తే నమ్ముతారేమో, వారు మారు మనసు పొందుతారేమో, వారు రక్షణ పొందుతారేమో, వీటి నుంచి విడుదల పొందుతారేమో అంటే ఆయన అంటున్నాడు అనమాట. ప్రవక్తలు సేవకు లేక మాటలు నమ్మని వాడు వాడు చచ్చిపోయిన వాడు తిరిగి లేచినా చెప్పిన నమ్మరు. కాబట్టి సువార్తకు లోబడండి, దేవుని మాటకు లోబడండి. ఇదే రక్షణ కాలం, ఇదే రక్షణ సమయం. ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళకి ఉండాలి మనం. అందుకే చెరసాల నాయకుడు అన్నాడు, అయ్యలారా, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? నీ హోదా దేవుని యొక్క తీర్పు నుంచి దేవుని యొక్క తప్పించలేదు, నీ జీతం దేవుని యొక్క తీర్పు నుంచి తప్పించలేదు, నీ జీవితం, ఈ మంచి జీవితం దేవుని యొక్క తీర్పు నుంచి తప్పించలేదు. నీ వేషణ ద్వారా ఇది ఇప్పుడే మన దేవుని దగ్గర, అయ్యా నేను పాపిని, నీకు వ్యతిరేక నేను పాపం చేసినాను, అతిక్రమం చేయవాడు వర్ధులడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెడితేనే కనికరం పొందుతాడు. హల్లెలూయా. అతిక్రమం చేయవాడు వర్ధులడంట, పాపాలు చేసేవాడు వర్ధులడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెడితేనే కనికరం. దేవుని యొక్క కనికరం పొందాలంటే ఏ పాపం అయితే చేశామో, దేని బట్టి దేవునికి దూరం అయ్యామో, దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే మన జీవితంలో ఉందో దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే అద్భుతంగా మనము దీవించబడతాము. కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా సమస్తమైన బలహించిన విడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. కృప కలిగిన దేవుడము, కనికరమ కలిగిన దేవుడము నాయన. అయ్యా, రక్షణ లక్షల కంటే విలువైనది. రక్షణ లేకపోతే నిత్య నరకమే. దేవా, ఈరోజు మాతో మీరు మాట్లాడారు. అయ్యా, చాలామంది ఇష్టానుసారమైన జీవితము, అదుపు లేని జీవితము, భయభక్తి లేని జీవితము, నా జీవితము నా ఇష్టము, నా బ్రతుకు నా ఇష్టము, నేను త్రాగుతాను, తిరుగుతాను అని ఎవరు పడితే ప్రభు ఎలాగంటే అలా మాట్లాడుతూ బ్రతుకుతూ ఉన్నారు. నేను చస్తే చేస్తానంటున్నారు. చస్తే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. రక్షణ లేకుండా చేస్తే, మారు మనసు లేకుండా చేస్తే, ఇష్టానుసారంగా జీవించి చచ్చితే పాతాళానికి వెళ్ళిపోతాము. అగ్ని ఆరని పురుగు చావని ప్రదేశానికి వెళ్ళిపోతామని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారయ్యా. ఎవరైతే ఇలాంటి మనసులు కలిగి ఉన్నారో, వారి జీవితం పట్ల అవగాహన లేకుండా, ఇది మీరు ఇచ్చిన కృపని, ఈ జీవితం మీరు ఇచ్చిన భిక్షని, ఈ జీవితం మీరు అనుగ్రహించిందని గ్రహించక ఈ లోకంలో ఉండి నేను లోకంలో జీవిస్తూ లోక నటనతో ఎవరైతే బ్రతుకుతూ ఉన్నామో, మా బ్రతుకులు మార్చే దేవుడు కనుక ఈరోజే మాకు మారు మనసు రక్షణ దయచేయండి. నిశ్చిత్వంలో నడిచే కృప దయచేయండి నాయన. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ఎవరైతే భక్తి చేస్తూ శ్రమలను అనుభవిస్తూ ఉన్నారో, శోధనలు అనుభవిస్తున్నారో, వారి జీవితంలో శోధనకు ఒక రోజు నాయన ముగింపు ఉందని, వారి శ్రమలకు ముగింపు ఉందని, మంచి దినాలు ఇవ్వబోతున్నామని, ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చబోతున్నామని ప్రతి ఒక్కరు కూడా గ్రహించినట్లుగా సహాయం చేసి కృప చూపించి బలపరచమని, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, నీ బలమైన అభిషేకం ప్రతి ఒక్కరి మీద ఉంచి నేను గ్రామాన్ని దీవించండి.
రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు మీరు దయచేసి కృప చూపించమని, ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు సర్వాధికారం కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.